ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ పేరు? శ్రీహరి. పర్ఫెక్ట్. నర్స్, నువ్వు ఇతని బీపీ చెక్ చేస్తూ ఉండు. నేను సూపరింటెండెంట్ గారిని తీసుకొస్తాను. ఓకే డాక్టర్. సరే. మీరు చాలా అదృష్టవంతులండి. 25 ఏళ్ల తర్వాత ఇలా బ్రతికి బయటపడ్డారు. నేను బయటపడ్డం కాదు నర్సు, బయట ఒక్కడు 25 ఏళ్లుగా అనవసరంగా బతుకున్నాడు. వెంటనే వెళ్ళి వాడి చావు చూడాలి. సార్, డాక్టర్ గారి మెడిసిన్స్ తీసుకురమ్మన్నారు. ఓకే తాతయ్య, మెడిసిన్ తీసుకొస్తాను. ఏయ్, ఓయ్ పకోడీ, ఏంటి హాస్పిటల్ నుంచి వస్తున్నావా? అవును, మీ అమ్మ చేసిన పనికి వెళ్ళి రావాలి కదా మరి. హలో, ఏంటి మా అమ్మ చేసిన పని? జరిగింది చూడలేదా? జరిగిన దానికి కారణం మా మమ్మీ కాదు, నువ్వు. ఏంటి? నేనా? ఎస్, ఆ పద్దుని కొట్టడం మా మమ్మీకి కొత్తేం కాదు. మా మమ్మీ చేతిలో దెబ్బలు తినడం ఆ పద్దుకి కొత్తేం కాదు. కానీ మధ్యలో నువ్వే వచ్చి దాన్ని కొట్టపోయిందని హక్కులు అప్పడాలు అని ఏదేదో మాట్లాడడం వల్లే ఇదంతా జరిగింది. అయినా దాన్ని కొట్టబోతుంటే నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? అదేవైనా నీ ఫ్యామిలీయా, నీ ఇంట్లో మనిషా? ఎస్, పద్దు కృష్ణవేణి అత్తయ్య నా ఫ్యామిలీయే. వాళ్లే కాదు, నువ్వు, మీ అమ్మ, తాతయ్య, మా అమ్మ, నా చెల్లి, మీ అన్నయ్య, మీ నాన్న అందరూ నా వాళ్లే అనుకున్నానే. అందరూ నా ఫ్యామిలీ కిందే ఫీల్ అవుతున్నాను. చచ్చే వరకు ఇదే ఫీల్ అవుతాను కూడా. అందుకే మీ అమ్మ పద్దుని కొట్టబోతుంటే నేను అడ్డుపడ్డాను. బుద్ధి చెప్పాలని చూశాను, కానీ మీ అమ్మ గురించి తెలిసిందే కదా, వినదు, వినిపించుకోదు. కానీ నీ బుద్ధి ఏమైందే? అసలు కృష్ణవేణి అత్తయ్య ఎవరు నీకు? సొంత పిన్నే కదా. పద్దు నీకు సొంత చెల్లే కదా. మీ అమ్మ పద్దుని కొట్టబోతుంటే కొత్త కాదు అని నువ్వు వేడుక చూడడం ఏంటే? మీ అమ్మ తానా అంటే నువ్వు తందానా అనడం కాదే, కాస్త వాడు. కొంచెం మనసుతో చూడు, తప్పేంటో ఒప్పేంటో నీకైనా తెలుస్తుంది. హలో హలో పకోడీ, ఆప్తావా నీ పంచాంగం? మా మమ్మీ తన చెల్లిని చెల్లిలా చూడకపోవడానికి, నేను ఆ పద్దుని చెల్లిలా అనుకోకపోవడానికి ఆ పద్దు వాళ్ళ నాన్న మీ అమ్మే కారణం. అందుకే మా మమ్మీ అలా ఉంది, నేను ఇలా ఉన్నాను. అది మైండ్లో పెట్టుకుని మాట్లాడితే నీకే మంచిది. మీ మమ్మీ అనుమానించినట్టు ఎవరూ తప్పు చేయలేదే తింగరి చకోడి. నిందని నిజం అనుకుని 25 ఏళ్లుగా మీ అమ్మే అందరినీ బాధ పెడుతుంది. అయ్యో అవునా? మరి ఆ నిజమేంటో నువ్వు బయట పెట్టు. నువ్వు తెలివి గల పకోడీవి కదా, నీకు చేతనైతే నిరూపించు. అప్పుడు నువ్వనుకున్నట్టే పొద్దుని నా సొంత చెల్లిలా, వాళ్ళమ్మని నా సొంత పిన్నిలా నువ్వు చెప్పకపోయినా నేనే అనుకొని తెగ ఫీల్ అయిపోతాను. ఏం మాట్లాడవేంటి?
మాట్లాడు. ఇప్పటి వరకు చెప్పావు కదా. ఓ పెద్ద చెప్పొచ్చావు. బాబు, ఒక ప్లేట్ ఇడ్లీ ఎంత? 50 రూపాయలు. ప్లేట్ ఇడ్లీ ఇవ్వు. అలాగే. హ్యాండ్ వాష్ ఎక్కడా? అక్కడుంది. భయ్యా, ఆ కత్తి ఎంత? 50 రూపాయలు సార్. సార్ టిఫిన్. నాకొద్దు, నా డబ్బులు నాకు ఇవ్వు. అదేంటి సార్, ఇడ్లీ అడిగారు కదా. ఇప్పుడు వద్దంటున్నాను కదా, నా డబ్బులు నాకు ఇవ్వు. ఏం మనిషో ఏమో. రేయ్ గరుడాచలం, ఈ రోజు నీ అంతు చూస్తానురా. ఆ విషయం నాకు వదిలేయండి. అఖిలమ్మకి నేను చెప్తానంటున్నానుగా. అబ్బబ్బా, నేను చూసుకుంటానయ్యా. అదంతా మన చేతిలో పనే.